రీసెంట్‌గా నేను పింట్రెస్ట్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ అని ఒక వీడియో చేశాను. దాని కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు. "అక్క ఇది రియలా? లేకపోతే స్కామా?" అని చెప్పేసి. సో, ఇలా కామెంట్ చేశారు అంటేనే మీకు ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి అస్సలు ఐడియా లేదని. సో, ఈ వీడియోలో అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అఫిలియేటెడ్ మార్కెటింగ్ వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది కదా! మీకు తెలియకుండానే మీరు ఎప్పుడో ఒకప్పుడు ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేశారు అంటే మీరు నమ్ముతారా? యెస్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరెప్పుడన్నా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు లైక్ డ్రెస్సో, మేకప్ కిట్టో, ఇయర్ రింగ్సో ఏదో ఒకటి కొన్నప్పుడు అది మీ ఫ్రెండ్సో, రిలేటివ్సో ఎవరో ఒకళ్ళు చూసి "హే! ఇది బావుంది. ఎక్కడ తీసుకున్నావు?" అని అడిగినప్పుడు నేను మింత్రా నుంచో, ఫ్లిప్‌కార్ట్ నుంచో తీసుకున్నా అని చెప్పి వెయిట్ నేను ఆ లింక్ షేర్ చేస్తా అని చెప్పేసి మీరు ఎప్పుడో ఒకప్పుడు లింక్ షేర్ చేసే ఉంటారు కదా! కానీ ఇలా చేయడం వల్ల మీ ఫ్రెండ్ అయితే ప్రోడక్ట్ కొంటాడు గానీ, అందులో మీకేం రాదు. ఒకవేళ ఆ ప్రొడక్ట్ మీ ఫ్రెండ్ కొన్నందుకు ఆ కంపెనీ వాళ్ళు మీకు కొంచెం కమిషన్ ఇస్తే అదే అఫిలియేటెడ్ మార్కెటింగ్. వెరీ సింపుల్. ఇలా చేయడం వల్ల మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మనీ సంపాదించొచ్చు. అదెలానో లాస్ట్‌లో చెప్తాను. ఓకే. అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా! ఇప్పుడు అసలు మనం వాళ్ళకి లింక్ షేర్ చేశామని ఆ కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తది? అండ్ అసలు వాళ్ళు మనకి మనీ ఎందుకిస్తారు అనేది చూద్దాం. ఇక్కడే అఫిలియేటెడ్ లింక్ అనేది ఒకటుంటుందనమాట. ఈ అఫిలియేటెడ్ లింక్‌లో మన అకౌంట్‌కి సంబంధించి ఒక యూనిక్ కోడ్ ఉంటుందనమాట. ఈ కోడ్ ఉండడం వల్ల ఆ కంపెనీ వాళ్ళకి తెలుస్తది. పలానా పర్సన్ నుంచి ఇంతమంది కస్టమర్స్ వచ్చి ఇన్ని ప్రొడక్ట్స్ కొన్నారు అని చెప్పేసి అర్థమవుతదనమాట. అప్పుడు ఆ ప్రొడక్ట్ టైప్‌ని బట్టి మనకి కొంత కమిషన్ క్యాలిక్యులేట్ చేసి మనకిస్తారనమాట అందులో కొంచెం. ఎందుకు మనకి కమిషన్ ఇస్తారు? ఎందుకు అంటే, మన వల్ల వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువొస్తారు. కస్టమర్స్ ఎక్కువొస్తే సేల్స్ ఎక్కువవుతాయి. సేల్స్ ఎక్కువైతే ప్రాఫిట్ ఎక్కువొస్తుంది. సో, అందుకే మనకు అందులో కొంచెం కమిషన్‌లా ఇస్తారనమాట. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్. సూపర్ కదా! సో, ఇది నిజమా? స్కామా? అని ఎలా తెలుసుకోవాలి? స్కామ్ అంటే ఎలా ఉంటదంటే, వెరీ సింపుల్. మీరేదైనా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకముందే మనీ పే చేయాలంటారు. లేదా డైలీ మీకు పక్కాగా ఇంత మనీ వస్తుంది అని చెప్తారు. లేదా ఒక 5 మెంబర్స్‌నో, 10 మెంబర్స్‌నో జాయిన్ చేపిచ్చాలి అంటారు. ఇలాంటి సిగ్నల్స్ ఉంటే అది పక్కా స్కామ్. ఇలాంటి వాటిలో అస్సలు జాయిన్ అవ్వకండి. రియల్ ఎలా ఉంటది అంటే, మనం జాయిన్ అవ్వకముందే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరిని జాయిన్ చేపించాల్సిన అవసరమూ లేదు. మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పామా, షేర్ చేశామా, అది వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కొనుక్కుంటే మనకు కమిషన్ వస్తది. లేదంటే లేదు. అంతే. ఇప్పుడు ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనేది చూద్దాం. మన ఇండియాలో ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్‌కి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో, విష్ లింక్, ఎర్న్‌కరో ఇలా ఒక పెద్ద లిస్టే ఉందనమాట. ఇందులో మనం దేని నుంచైనా చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్‌లో గూడా ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది షాపింగ్ అనే ఫీచర్ నుంచి చేసుకోవచ్చనమాట. ఇది ఓన్లీ ఒక్కటే చేయాలని గూడా ఏం లేదు. ఎన్నైనా జేసుకోవచ్చు. ఇప్పుడు నేను అమెజాన్ చేస్తున్నా అంటే మింత్రా చేయొద్దు అని ఏమి ఉండదనమాట. ఎన్నైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే బ్లాగ్స్ లాగా చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాగా చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాట్సాప్ గ్రూపుల్లో చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇలా బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి మనం చేసుకోవడానికి. సో, ఒక్కటే దాంట్లో చేయాలని అస్సలేం లేదు. నేను ఈ పింట్రెస్ట్ అఫిలియేటెడ్ మార్కెటింగు, మీషో అండ్ అమెజాన్ అఫిలియేటెడ్ మార్కెటింగ్స్ ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్ వీడియోస్ చేశాను. ఒకసారి మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఒక లింక్ షేర్ చేశాము అంటే, వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి, అప్పుడు వాళ్ళకి టైం లేకనో, లేదంటే ఏదైనా పనుండి వెళ్ళిపోయి, మళ్ళీ ఒక 24 అవర్స్ లోపల వచ్చి, ఎప్పుడైనా సరే ఆ లింక్ ద్వారానే కొనాలని ఏం లేదు. ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి, వాళ్ళు ఏం ప్రొడక్ట్ కొన్నా సరే, మనకింత కమిషన్ అనేది వస్తదనమాట. ఇది కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో 24 అవర్స్ ఉంటది. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో 48 అవర్స్ ఉంటది. ఇంకొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో 1 వీక్, 10 డేస్ కూడా ఉండొచ్చు. సో, ఇది ప్లాట్‌ఫార్మ్‌ని బట్టి మారుతుందనమాట టైం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డ్రెస్ మింత్రా నుంచి తీసుకున్నా. దీని లింక్ నేను కింద షేర్ చేశా. మీకు నచ్చి దీని లింక్ ఓపెన్ చేశారు. కానీ ఆ టైంలో మీకు ఆ ప్రైస్ నచ్చకనో, లేక ఔట్ ఆఫ్ స్టాకో ఉండి మీరు అప్పుడు కొనలేదు. తర్వాత 24 అవర్స్ లోపు మీరు మింత్రా ఓపెన్ చేసి ఏ ప్రొడక్ట్ కొన్నా సరే నాకు కమిషన్ వస్తుందనమాట. 24 అవర్స్ తర్వాత మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా గానీ నాకు రాదు.
ఎందుకు అంటే నేను నా లింక్ ఓపెన్ చేసుకుంటేనే నాకు కమిషన్ వస్తుంది. అది ఈ డ్రెస్సే కాదు, ఏ ప్రోడక్ట్ కొన్నా సరే నాకు కమిషన్ వస్తుంది. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి సపరేట్ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో జాయిన్ అయ్యే ముందు కేర్ఫుల్గా వాటిని తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం చేసినప్పుడు మనకి అవి రూల్స్ అవి తెలియకుండా ఉంటే మనం కమిషన్ అనేది మిస్ అవుతుండొచ్చు అనమాట. ఇప్పుడు కమిషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను దానికోసం ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి అన్నీ అవే వీడియోస్ పెడతాను, వర్కౌట్ అవుతుందా అని నన్ను అడిగితే వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది జనాలు మనల్ని నమ్మే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇతను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ చూస్తాడు, అది నిజంగా వర్తా కాదా అని చెప్పేసి రియల్గా ట్రై చేసి చూపిస్తాడనమాట రివ్యూస్. అది ఒకవేళ బాగుంది అనుకోండి గోల్డ్ అని, బాగాలేకపోతే క్రాప్ అని చెప్పేసి ఇలా రివ్యూస్ ఇస్తుంటాడు. సో ఇలా కమిషన్స్ వస్తున్నాయి కదా, నా లింక్ నుంచి అందరూ కొంటున్నారు కదా అని చెప్పేసి బాలేని ప్రోడక్ట్స్ని కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి జనాలు ఆయన చెప్పే ఏవి నమ్మరనమాట. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనల్ని చూసి జనాలు కొంటున్నారు కాబట్టి జెన్యున్గా మనం చేయడం అనేది ఇంపార్టెంట్. సో మొత్తం అవే వీడియోస్ చేయాలి అనుకుంటే అలా చేయొచ్చు అనమాట. లేదు మీకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది వేరే కంటెంట్ మీద అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ఛానల్ అనుకోండి, మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ అనేవి న్యాచురల్గా అందులో ఉండేలాగా చూసుకోండి అనమాట. అవి కూడా ఎలా ఉండాలి అంటే క్యూరియాసిటీ జనరేట్ చేసేలాగా లేదా డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైటర్ నార్మల్గా ఉంటుంది కదా, అది స్టైలిష్గా గన్ టైప్లో ఉండేలాగా లేదంటే గ్లాస్ టైప్లో ఉండే డిషెస్ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఉంటే జనాలు ఆటోమేటిక్గా అడుగుతారనమాట, ఇది ఎక్కడ తీసుకున్నావు అక్క, అది ఎక్కడ కొన్నావు అని చెప్పేసి. సో అలా జనాలకి డైలీ లైఫ్లో బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ మనం చూస్ చేసుకుంటే మనకి కమిషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో మనం ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి ఎంత మనీ వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే రీల్స్ అనేవి వాళ్ళు షేర్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. అంటే మీ ప్రోడక్ట్ అనేది వాళ్ళకైతే రిలేటబుల్ ఉండాలి, లేదంటే ఇది నీకు హెల్ప్ అవుతుంది కదా షేర్ చేద్దాం అన్నట్టుగా అయినా ఉండాలన్నమాట. అలా ఉండడం వల్ల అలా షేర్ చేసుకుంటే ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట మన రీల్. ఇలా మన రీల్ అనేది ఒక వారం ట్రెండ్ అవ్వచ్చు, ఒక 10 రోజులు ట్రెండ్ అవ్వచ్చు, లేదా మహా అయితే నెల రోజులు ట్రెండ్ అవ్వచ్చు. దాని తర్వాత అది జనాలకు చూపించడం అనేది ఆగిపోతుంది అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ అల్గారిథం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా రిటెన్షన్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. మన వీడియో ఎక్కువసేపు చూసారు అంటే అది ఎక్కువ మంది జనాలకు చూపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మన వీడియో ఎక్కువసేపు చూసేలాగా ఉండాలన్నమాట. మీరు లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియో కూడా ఇవాళ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. పింట్రెస్ట్ కూడా అంతే అనమాట. ఒక కరెక్ట్ ప్రోడక్ట్ని కరెక్ట్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు అది మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మనకి మనీ తెచ్చి పెడుతుంది అనమాట. సో అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనగానే చాలామంది శారీసు, డ్రెస్సెస్, జ్యువెలరీసు ఇవేనా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. లైక్ సాఫ్ట్వేర్ టూల్స్, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, ఫినాన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో మీరు ఎందులో ఎక్స్పర్టో దాని రిలేటెడ్ చూస్ చేసుకుంటే చాలా బెటర్. సో ఫైనల్గా ఎంత సంపాదించవచ్చు అంటే ఇంత అంతా నేను చెప్పలేను, కానీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తాను. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రీల్ కానీ షార్ట్ కానీ వైరల్ అయ్యి 1,00,000 మంది చూశారు అంటే అందులో ఒక 1% మందికి మీ ప్రోడక్ట్ నచ్చి కొన్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 50 రూపీస్ చొప్పున కమిషన్ వేసుకున్నా సరే మీకు 50,000 రూపీస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇదంతా కూడా మనం ఆ ప్రోడక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ మీద అండ్ మన ఆడియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేసేయండి.